హలో ఫ్రెండ్స్, నమస్తే. డే 2 ఆఫ్ ద ఎల్లమ్మ జాతర. సో ఒక్కసారి అయితే చూద్దాం. క్రౌడ్తో అయితే టెంపుల్ అయితే మొత్తం నిండిపోయింది. ఫస్ట్ రోజు అయితే అలంకరణతో అమ్మవారిని పూజించారు. అంటే ఫస్ట్ డే రోజు పోచమ్మ జాతర ఇట్లా చేస్తారు. సెకండ్ డే రోజు అయితే ఇట్లా బాయ్స్ అందరూ నీళ్ళతోని సర్వర్లలో పట్టుకొని టెంపుల్కి అయితే వస్తారన్నమాట. చూడండి, గర్ల్స్ అండ్ బాయ్స్ అందరూ ఎడ కూర్చున్నారు. పోయేదారులు అయితే ఇట్లా డ్యాన్స్, ముగ్గులేసి డ్యాన్స్లు అయితే చేయడం ఆచారం. గర్ల్స్ ఇళ్ళల్లో ఇట్లా అమ్మవారి వేస్తారు. ఇట్లా ఇట్లా ముగ్గు పోసి అమ్మవారి పిక్చర్ వేసి అక్కడలో డ్యాన్స్ అయితే చేస్తారు. నేను కూడా ఎత్తుకున్న అనుభవాలు చూడండి. డ్యాన్స్ అయితే చాలా అంటే చాలా బాగా చేస్తున్నారు వీళ్ళు. చాలామంది ఉన్నారు. సో అంత ఎండలో కూడా నిలబడ్డారంటే కోచ్ మధ్యాహ్నం టైం అన్నమాట. మధ్యాహ్నం టైంలో అంటే అసలు మనం చెప్పలేం. సో మొత్తానికి అయితే నడుచుకునేది గుడి దగ్గరకు వచ్చాం. ఇది పోచమ్మలు చేసే రోజు అనమాట. పోచమ్మ టెంపుల్కి అయితే వచ్చాం. పోచమ్మ టెంపుల్ దగ్గర ఏం చేస్తారంటే అక్కడ ఎత్తుకొని మాత్రం గుండ్రంగా టెంపుల్ చుట్టూ తిరుగుతారు. అందరు తిరుగుతారు. ఒక మినిమం 3 రౌండ్లు మాత్రం కంపల్సరీ తిరగాలి. అది తిరిగిన తర్వాత ఏం చేస్తారంటే టెంపుల్లో ఉన్నటువంటి అట్లా కూర్చొని ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో బాయ్ ఫ్రెండ్స్, లైక్ అండ్ షేర్.